నీలు ఆగు. శివ, అడ్డులేనే వెళ్ళాలి. ప్లీజ్ నీలు, ప్లీజ్. లేదు, నాకు పెళ్లికి ముందు ఇలాంటివన్నీ నచ్చావు. తప్పే ఉంది అంటే నా మీద నమ్మకం లేదా? అలాని కాదు, ఇంటి దగ్గర మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను వెళ్ళాలి. ఆమె రోజు వెయిట్ చేసేదే కదా. నేను ఎంతకాలం నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ ప్లీజ్. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావా? లేదు, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ నీలు. అబ్బా, ఆశ చూడు, ఇలాగైతే మనకు గ్యారంటీగా ఆడపిల్లే పుడుతుంది. ఎందుకు? ఎందుకా, రోజు ఇంటికి ఆలస్యంగా వెళ్ళి మమ్మీతో లేనిపోని అబద్ధాలు చెప్తున్నాను. అంటే అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారా? అవును. మరి నిజాలు చెప్తే మగపిల్లలు పుడతారా? అవును. పిల్లలు పుట్టాలంటే నిజాలు అబద్ధాలు చెప్తే చాలన్నమాట. పెళ్లి చేసుకోనక్కర్లేదు. నీలాంటి పోకిరీలుంటే పెళ్లి చేసుకోకపోయినా పిల్లలు పుడతారు. నీలు, నీలు. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. సారీ మమ్మీ, మాలతి బలవంతం చేస్తే సినిమాకి వెళ్ళాను. నిజంగా సినిమాకి వెళ్ళావా? అంటే నీకు నా మీద నమ్మకం లేదు కదా, అందుకే ఎదుగో సినిమా టికెట్స్ కూడా తీసుకొచ్చాను. తప్పు చేసిన వాళ్ళే ఇలా సాక్ష్యాలు వెంట తెచ్చుకుంటారు. నువ్వు జన్మకు మారో మమ్మీ, అందుకే ఈ కొంపకు రావాలంటే మనసు ఒప్పదు. మనసట మనసు. ఓన్లీ సీతారామయ్య గారు ఒప్పుకుంటే సరిపోతుంది కదా. ఇదిగో ఎందుకు అమ్మాయిని చూసి దాక్కున్నా? దాక్కోకపోతే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచుకుపోయేది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా సొంత పిన్ని కూతురు. నాకు లేనిపోని కష్టాలన్నీ చెప్పుకొని నా దగ్గర ఉన్న డబ్బులను లాగేస్తుంది. ఎందుకని మంచిది, ఇటు వెళ్దాం పద. ఏందప్పా? ఓహో, 2 రోజుల్లో తెస్తారని 4 రోజుల తర్వాత తీసుకొచ్చారంటే సీడీలు. సారీపా, నమ్మ పొన్ను కళ్యాణం అంద హడావుల్లో పడి ఇవ్వడం మర్చిపోయా. మీ అమ్మాయి పెళ్ళా? ఆమా. ఏమ్మాయి పెళ్ళి? రెండో పిల్ల శశికళ కళ్యాణం. శశికళకు పెళ్ళి? నిండా 13 ఏళ్ళు కూడా లేని అమ్మాయికి పెళ్లి చేస్తావా? గవర్నమెంట్ వాళ్ళు బాల్య వివాహాలు చేద్దాం నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు కదయ్యా. అమ్మాయి వయసు 18 ఏళ్ళు దాటిన తర్వాతే పెళ్లి చేయాలి, తెలుసా? తెలియం, నల్ల తెలియం. 18 ఏళ్ళు కాదప్ప, 25 ఏళ్ళు పెళ్లి కాకుండా అట్టానే ఉంచుతాం. అంతవరకు అది ఎవడితోనూ ఎవడినైనా కాపలా పెడుతుందేమో అడిగి చూడు. కథలు చెప్పడం కాదప్ప, టెక్నికల్ గా యోచన పడినా. అది సరే, నీ దగ్గర సీడీల కోసం కుర్రవాడు చాలా మంది వస్తారు కదప్ప. మా ఇంటి పైన గది అదే ఖాళీగా ఉందని చెప్పి కాస్త పుణ్యం కట్టుకోప్ప. చెబుతా, నాకేంటి. ఒక నెల రెంట్ కమిషన్ ఇస్తా పోప్ప. ఓకే, దాని గురించి మర్చిపో. 1000 రూపాయలు రెంట్ ఇప్పిస్తా, 2 నెలలు అడ్వాన్స్ ఇస్తా. హ్యాపీగా తరిగుడ్డ వేసుకొని పడుకో. రొంబ రండిరప్ప, ఎక్కువ మాట తుంపర పడుతుంది. ఓకే, వస్తా. నువ్వు అనుకునే ఉండరు, నువ్వు లేవద్దు. ఏవండి, అద్దెంటి కోసం అనుకుంటాను, ఎవరో పిల్లకాయలు వచ్చినారు, ఇటు రండి. ఏమప్పా, కిట్టు పంపించాడా? అవును సార్, ఇదిగోండి 2 నెలల అడ్వాన్సు, ఈ నెల అద్దె, మొత్తం 3000. నో, నేను చెప్పింది 2 నెలలు కాదప్ప, 3 నెలలు. 3 months అడ్వాన్స్. అదిగా సార్. ఉండరా, ఏనడా అది? డబ్బులు సార్. డబ్బులా? కుడు పోమా. శీఘ్రం పోల్ట తొందరగా వేసుకోరా. పో. ఏంటి పారు, ఈ మధ్య బొత్తిగా కనిపించట్లేదు. నీ మోహన్ చెడ్డం ఇష్టం లేక కరెక్ట్ కదా.
రొమ్మ థ్యాంక్స్ అప్పా ఇందా నీ కమిషన్. థ్యాంక్ యూ. అమ్మా, ఆ కుర్రనాయలకి ఏం చెప్పావప్పా? 3 నెలల అడ్వాన్స్ అన్న లటిక్కి ఇచ్చిపోయారు. ఏదో ఒకటి చెప్పా, పని జరగాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. అది కాదప్పా, ఇంతకు ముందు 500 అన్న పారిపోయేవాళ్ళు, ఇప్పుడు 1000 అన్న వెంటనే వచ్చి ఇచ్చేశారు. ఏం చెప్పావు ఆ కుర్ర వాళ్ళకి? ఏం మాయ మాటలు ఇదిగో చెప్పావు? నీకు అద్దె వచ్చిందా, నా కమిషన్ వచ్చిందా, అంతే. నేను ఏదో ఒకటి చెప్పా, వదిలేయ్. నువ్వు వాళ్ళకి ఏం చెప్పావో నాకు తప్పక చెప్పాలి. ఎన కండిపా తెలియడం. ఇదిగో అది నా బిజినెస్ సీక్రెట్, నేను చెప్పను. అలా వస్తున్నా, ఒక్క నిమిషం. హలో హలో తమ్మి, ఇదో చిన్న తమ్మి, మీ గురూజీ ఆ కుర్రనాయలకి ఏం చెప్పాడు నీకేమైనా తెలుసా? బాగా తెలుసు. ఏం చెప్పాడు? ఏమీ లేదు, ఎప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండరు కదా, మీ ఆవిడ ఈజీగా లైన్ పెట్టచ్చని చెప్పాడు. ఆ! ఎక్కడికి నీళ్ళు తయారవుతున్నావు? శైలు ఇంటికి. సరే, నిన్న సాయంత్రం నువ్వు ఒకతను బైక్ మీద వెళ్ళడం నా కళ్ళారా చూశాను. లేదు కాదు అని బుకాయించకు. ఎవరతను? తెలిసిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు నీళ్ళు? మమ్మీ, అతను నాకు 3 నెలలుగా తెలుసు. మేము పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. మరైతే ఆ విషయం ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు? లేనిపోని అనుమానాలతో నన్ను సతాయించి నా ప్రాణం తీస్తావు, అందుకే చెప్పలేదు. ఇంతకీ అతను పెళ్లి చేసుకునే రకమేనా? మొదలెట్టావా? ఎందుకు మమ్మీ ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించి మనసు పాడు చేసుకుంటావు? ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోలేనంత అమాయకురాలనేం కాదు నేను. నువ్వు అనుకుంటున్నట్టు అతను అందరిలాంటి వాడు కాదు. హీస్ ఎ జెంటిల్‌మ్యాన్. ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా నీకు స్మాల్ గిఫ్ట్. వద్దు శివ, నేను నీకేమీ ఇవ్వకుండా నాకిలా తీసుకోవడం ఇష్టం లేదు. పోనీ నువ్వు కూడా ఏదైనా ఇవ్వు. ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? నీ పెదవులున్నాయిగా. శివ ప్లీజ్, వద్దు శివ, వద్దు శివ, శివ ప్లీజ్ వద్దు, నాకు ఇష్టం లేదు శివ. ఏ సుజాత, ఆ అవసరం తీరాక నిన్ను దగా చేసి పారిపోతానని భయమా? అబ్బే, అలాంటిదేమీ లేదు. నీ మీద నమ్మకం లేకపోతే నీతో పార్కులకి సినిమాలకి ఇలా మీ ఇంటికి వచ్చేదానా? చెప్పు. లేదు సుజాత, నీకు నా మీద నమ్మకం లేదు. ఒకవేళ నీకు అలాంటి అనుమానం ఉంటే చెప్పు, ఇద్దరం ఈ క్షణమే ఏదైనా గుడికెళ్ళు. ఆషాఢ మాసం, వారం, వర్జం ఇలాంటి సెంటిమెంట్లన్నీ పక్కన పెట్టి నీ మెళ్ళో తాళి కడతాను. శివ, ఎందుకంత ఎక్సైట్ అవుతున్నా? లేకపోతే ఏంటి సౌమ్య, సుజాత, ఏదో పెళ్లికి ముందైతే థ్రిల్గా ఉంటుందని సరదా పడ్డానంతే. ఛే! అది కాదు శివ. లేదు సుజాత, మీ ఆడాళ్ళు కడుపులు చేసి పారిపోయే మగాళ్ళని బాగా నమ్ముతారు. అయ్యో మహానుభావా, ఎందుకంత ఆవేశపడిపోతున్నా? ఈ నెలలో నీ బర్త్డే ఉందిగా, ఆ రోజు నీ బర్త్డే గిఫ్ట్ గా ఇప్పుడు నువ్వు అడిగింది ఇస్తాను, సరేనా? సరే, అయితే ఈ నెల 20వ తేదీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. శాంపుల్స్ ఎప్పుడిచ్చారు? నిన్న సాయంత్రం. మీ పేరు నీలిమ కదూ? అవునండి. కంగ్రాట్స్, మీరు తల్లి కాబోతున్నారు. ఈ టాబ్లెట్లు టానికులు 4 రోజులు వాడండి. ఇక నుంచి మంచి డైట్ తీసుకోండి. సార్, ఈ సీడీలను తీపిచ్చి ఓన్లీ సీడీలు తెప్పిస్తే మన బిజినెస్ బాగా. ఛే! చెప్తే ఎండు. అవును గురూజీ. హలో, శివ, నీతో విషయం అర్జెంట్ గా మాట్లాడాలి. బీచ్కి వస్తావా? బీచ్కి ఎందుకు డార్లింగ్? మా ఇంటికి రా, అమ్మ కూడా ఇంట్లో లేదు. సరే, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. దేనికి? అబార్షన్ చేయించుకో. అబోర్షనా? వద్దు, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. వెంటనే అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఆషాఢ మాసం. నాకు అలాంటి నమ్మకాలు లేవు. నీకుంటే చెప్పు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మ్యారేజ్ గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు అబార్షన్ చేయించుకో. ఏంటి శివ, మాట మాట్లాడితే అబోర్షన్ అబోర్షన్ అంటావు? నా వల్ల కాదు. కావాలంటే 4 రోజులు ఆగి తర్వాత పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? ఎవడు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేనైతే పెళ్లి చేసుకోను. ఏ? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి లేదు. మరి ఇప్పుడు నా పరిస్థితి? చెప్పాగా, అబార్షన్ చేయించుకోమని. మరైతే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించానని చెప్పి నాతో కలిసి తిరిగిందంతా అబద్ధమేనా? నిన్నే కాదు, నేను ఏ ఆడదానిపైన మోజుపడినా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఏమైనా చేస్తాను. అంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఎదురుగంతే. ఉండకేం చేస్తావు? ఆడదాని ఎక్కువ గొడవ చేసావంటే నీకే నష్టం. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? ఇంకో 10,000 పడేస్తాను, వెళ్ళి అబార్షన్ చేయించుకో. ఆ తర్వాత ఎవరినైనా పెళ్లి చేసుకో. అంటే నేనేమన్నా బజార్ దాన్ని అనుకుంటున్నావా? ఏమో, ఎవడికి తెలుసు? నాతో తిరిగినట్టు ఇంకెంతమందితో తిరిగావో. నా వల్ల నీకు ఆ కడుపు వచ్చిన గ్యారెంటీ ఏంటి?
పెరుగుతున్న బిడ్డకి నువ్వే తండ్రివని ప్రూవ్ చేస్తాను. చూస్తుండు. ప్రూవ్ చేస్తావా? You- హలో హలో ఆంటీ, ఫాతిమా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానమ్మా. నీలిమ మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? రాలేదంటీ. రాలేదా? వెళ్తాను సార్. ఓకే మేడం, మీరు వెళ్ళండి. మీ అమ్మాయి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు వెంటనే తెలియపరుస్తాం. హలో సార్, ఆర్కే బీచ్ లో ఎవరో అమ్మాయి శవం పడింది. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సుజీ, నా బర్త్డే గిఫ్ట్ గా ఇదేనా? ఇంకేమైనా ఇచ్చేది ఉందా? ఇంకేమివ్వాలి? వ్యాలంటైన్స్ డే రోజు ఏమిస్తానో అప్పుడే మర్చిపోయావా? నేనేమిస్తానన్నాను? ముద్దిమ్మని అడిగితే నా బర్త్డే రోజు ఇస్తాను లేదు. సారీ శివ, మన పెళ్ళయ్యే వరకు అలాంటివి నాకు ఇష్టం ఉండదు. హలో మేడం, ఈ రోజు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తమరు ముద్దే కాదు, తర్వాత కూడా ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో. శివ, ఏంటా పిచ్చి మాటలు? సరిగ్గా మాట్లాడలేవా? ఏం మాట్లాడినా కాసేపేలే, తర్వాత అన్ని ప్రాక్టికల్సేగా. ఏంటి ఆఫ్టర్ ఆల్ బయట పట్టుకుంటేనే నువ్వేమైనా అరిగిపోతావా? అయినా నాకు విషయం తెలియక అడుగుతాను, మీ ఆడాళ్ళు ఎందుకు ఒప్పుకొని సావరు? ఆ విషయం మీ అక్కను చెల్లిని అడుగు. నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు గాని అదే నువ్వే చెప్తురా. బయట పట్టుకుంటే నేను ఇంతగా ఫీల్ అయిపోతున్నావు. రేప్ చేస్తే ఏమైపోతావు? అదే జరిగితే నిన్ను చంపి నేను చేస్తాను. అలాగా, ఏది చంపు చూద్దాం. హాయ్ స్వీట్ హార్ట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్. కానీ నువ్వు కూడా అందరిలా ఫోన్లో విష్ చేయడం అసలు ఏం బాగలేదు. బాగా లేకపోయినా నేను మాత్రం ఫోన్లోనే విషయం చెప్పక తప్పదు. ఏ, నేను అడిగింది ఇవ్వాల్సి వస్తుందనా? కాదు సార్, నిన్న బాత్రూంలో జారి పడితే నా కాలు ఫ్రాక్చర్ అయింది. హే, అబద్ధం చెప్తున్నావు కదూ? లేదు శివ, నిజం. శివ, హలో, ఏంటి మాట్లాడలేదు? ఫ్రెండ్స్ వచ్చారు, తర్వాత ఫోన్ చేస్తాను. గాలి